నమస్తే. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో జనసేన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకుందనే చెప్పాలి. ఇటువంటి క్రమంలో ఆ పార్టీ విధి విధానాలను ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను మరింత బలోపేతం చేయాలి. అట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నినాదం అనేది ఒకటి వినిపించాలి. రాష్ట్ర రాజకీయాల్లో సుస్థిరమైనటువంటి స్థానం మనం దక్కించుకోవాలి. ఆ దిశగా ఎలా వెళ్ళాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ పార్టీలోని నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, అభిమానులకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అయితే త్వరలోనే ఈ యొక్క జనసేన ఆవిర్భావ సభ చాలా గ్రాండ్గా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఏర్పాట్ల బాధ్యతను బ్యాక్ ఎండ్ ఉండి ఇప్పటి వరకు నడిపించినటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయన ప్రముఖ నిర్మాత ఉదయ శ్రీనివాస్ గవర అలియాస్ బన్నీ వాసు. బన్నీ వాసు తెలియనటువంటి వారైతే ఎవరుండరు. ఎందుకనంటే ముఖ్యంగా మెగా కుటుంబంతో ఆయనకున్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు ఎప్పుడూ కూడా ఆ కుటుంబాన్ని విన్నంటూ ఉంటారు. ఆయన నిర్మించినటువంటి చిత్రాలు కానీ, ఆయన రకరకాలుగా సినీ రంగంలో నిర్మాణ సంస్థలకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినటువంటి బన్నీ వాసు అటు అల్లు అరవింద్ అలాగే మెగాస్టార్ చిరంజీవితో కూడా చాలా మంచి రిలేషన్స్ కలిగి ఉన్నారు. దీనిలో భాగంగానే వాస్తవంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ అంటే బన్నీ వాసుకు ప్రాణమట. ఇప్పుడు ఆయన ఎందుకు వార్తల్లోకి వచ్చారు, ఆయన గురించి ఇప్పుడు నేను చెప్తున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే జనసేనలో బన్నీ వాసు కీలకం కాబోతున్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం జనసేనాని పవన్ కళ్యాణ్ అదేంటంటే ఇక నుంచి పార్టీ కార్యక్రమాలను కానీ, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమం కావచ్చు, రాజకీయ కార్యక్రమం కావచ్చు, దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఒక రకంగా ఇన్ఛార్జిగా బన్నీ వాసును నియమించారట పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చర్చ జరుగుతుంది దీని మీద. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ను నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులను ఆయన ఎప్పుడూ కూడా విస్మరించలే. దానికి ఉదాహరణ హరిప్రసాద్. ఆయన ఎమ్మెల్సీ కూడా చేసినటువంటి పరిస్థితి. ఎప్పటి నుంచో ఆయనతోనే ప్రయాణం చేశారు హరిప్రసాద్. అటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి వారిని ఎప్పుడూ కూడా అలసత్వం చేయలేదు, వారిని ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. దీనిలో భాగంగానే బన్నీ వాసును ఈ మార్చి 14న జరిగేటువంటి ఆవిర్భావ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా, అంటే ఆయనే దిశానిర్దేశం చేయాలి. పవన్ కళ్యాణ్ తర్వాత బన్నీ వాసు ఒక రకంగా చెప్పాలంటే, అంటే నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఇంకా ముఖ్యమైనటువంటి నేతలు వారికి అప్పగించినటువంటి బాధ్యతను చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ బన్నీ వాసు అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఒక రకంగా పవన్ కళ్యాణ్ తర్వాత వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు బన్నీ వాసు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బాగా సాగుతుంది. దీనికి సంబంధించి రకరకాల క్యాలిక్యులేషన్స్, అనేక రకాలుగా ఈక్వేషన్స్ అనంతరం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎందుకనంటే ప్రజారాజ్యం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి కూడా ఈ మెగా ఫ్యామిలీతోనే బన్నీ వాసు ప్రయాణం సాగింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్తో ఆయన కలిసి నడుస్తున్నారు. ఒక పక్కన సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా ఉంటూ రాజకీయాల్లో కూడా ఆయన అంతంత మాత్రంగా ఉన్నారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో రానున్న కాలంలో రాష్ట్రంలో జనసేన మరింత బలోపేతం కావటానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండబోతున్నారు అనేది మాత్రం మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే రానున్న కాలంలో జాతీయ రాజకీయాల్లోకి జనసేన వెళ్ళబోతుంది అంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ సినీ ప్రముఖులతో బన్నీ వాసుకున్నటువంటి రిలేషన్స్ కూడా ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారనేది కూడా పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికి చూడాలి ఏం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనను మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. జనసేన అంటే ప్రజలకు సేవ చేసేటువంటి పార్టీగా మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఆలోచనతోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అని మనం చెప్పుకోక తప్పదు. దానికి సంబంధించి భవిష్యత్ కాలంలో
ఇంకా మరికొంతమంది ప్రముఖులు జనసేనలోకి రాబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. బహుశా మార్చి 14నే దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతారు పవన్ కళ్యాణ్ అనేది కూడా వినిపిస్తుంది. మొత్తానికి చూడాలి భవిష్యత్ కాలంలో జనసేన పార్టీ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలను టర్న్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అనేది మాత్రం ఇటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఎక్కువగా చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ప్రత్యర్థి పార్టీలకు ఒక రకమైనటువంటి వారి యొక్క గుండెల్లో గుబులు వణుకు పుట్టించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేన ద్వారా పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు కానీ, వెళ్ళే విధానం కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు అప్పగిస్తున్నటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక హిస్టారికల్గా రాష్ట్రంలో రాజకీయాల్లో మిగిలిపోతుంది అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తం చూడాలి. ఏదైతే బన్నీవాసుపై పవన్ కళ్యాణ్ పెట్టుకున్నటువంటి నమ్మకానికి అనుగుణంగా బన్నీవాసు ఖచ్చితంగా 100% పనిచేస్తారు అనేది కూడా పార్టీలోని ఆయా వర్గాలు ముఖ్యంగా అందరూ కూడా ఏకపక్షంగా బన్నీవాసుని క్రియాశీలకంగా చేయటంలో కీ రోల్ అప్పగించడానికి అది కరెక్ట్ అయినటువంటి సమయం అని చెప్పి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అందరూ కూడా బన్నీవాసును స్వాగతిస్తున్నారు, వెల్కమ్ చెబుతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. చూడాలి మొత్తానికి రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకోబోతుంది అని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.